గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజైతే మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాత్రి మిగిలిపోయిన అన్నంతో ఎగ్ రైస్ అయితే చేస్తున్నానండి. ఇది మనకు కొంచెం బయట తిన్న ఫీలింగ్ ఈ వెదర్కి హాట్గా తినాలనిపిస్తుంది కదా. సో దానికోసం నేనైతే సాస్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. కొంచెం ఇవేవి లేకపోయినా ఓన్లీ వెల్లుల్లి కారం ఎగ్ ఉన్నా సరిపోతుంది. కానీ ఇవన్నీ ఉంటే ఏంటంటే కొంచెం మనకి బయట తిన్న ఫీలింగ్ రావడం కోసం అండి. నేను నార్మల్గానే అన్నం అసలు పడేయనండి. అది ఈ వెదర్కి అసలు పాడవకుండా మిగిలిపోయిన అన్నం అంటే డైరెక్ట్ కూడా తినలేము ఈ చలికి. సో అందుకని నేనైతే ఇలా ఏదో ఒకటి ప్రిపేర్ అయితే చేస్తాను. కానీ అన్నం అయితే అస్సలు పడేయనండి. నాకు అస్సలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. వీలైతే ఒక ముద్ద తక్కువే తినడానికి ట్రై చేస్తాను. కానీ ఎంత ట్రై చేసినా ఒక్కొక్కసారి అన్నం ఎంత తక్కువ వండినా కూడా కొంచెం అయితే మిగిలిపోతుందండి. దానికి మనం ఏం చేయలేము. సో ఇలా వేస్ట్ చేయకుండా నేనైతే ఇదే మా బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేశానండి. ఇది ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.